అందరికీ, స్నేహితులకు, మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు దేవుని నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ముందుగా ఆ కుటుంబస్తులకు కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పుష్పాలంకరణ వేడుక ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వారి కుమార్తె యవ్వన ప్రాయములో ప్రవేశించిందని చేస్తూ ఉంటుంటారు. ఆ యవ్వన ప్రాయములో ప్రవేశించిన ఆ కుమార్తె వారి యొక్క నడత గురించి బైబిల్ ఏం చెబుతుందో 119వ కీర్తన ఆ భాగాలను మనము చూసుకుందాం. 119వ కీర్తన ఎవరు రాశారో పేరు పెట్టబడిన కీర్తన ఇది. ఎక్కువ మంది బైబిల్ పండితులైతే ఈ కీర్తన దావీదు మహారాజు రాశారని చెబుతూ ఉంటుంటారు. ఈ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. అంటే బైబిల్ అంతటిలోకి పెద్ద అధ్యాయము లేదా పెద్ద కీర్తన ఇదే అని మనం చెప్పుకోవచ్చు. ఈ 176 వచనాలు గల ఈ కీర్తన 22 భాగాలుగా విభజించబడింది. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంను తెరిచి ప్రతి భాగం మీద కొన్ని పేర్లు రాసి ఉంటాయి. ఉదాహరణకు మొదటి భాగము అలెఫ్, తర్వాత బేత్, తర్వాత మెల్, ఇలాగా పేర్లు రాసి ఉంటాయి. ఆ 22 పేర్లు కూడా ప్రతి భాగం మీద రాసి ఉంటాయి. ప్రతి భాగంలోని 8 వచనాలు లేదా 8 చరణాలు ఉన్నాయి. ఈ 8 చరణాలు ఆ పైన ఉన్న ఆ పేర్లు ఏమిటి అంటే హెబ్రూ అక్షరమాలలో ఉన్న అక్షరాలు. మనకే ఆలు ఎలాగైతే ఉన్నాయో, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎలాగైతే ఉన్నాయో, హిబ్రూలో కూడా వారికి అక్షరమాలలు ఉన్నాయి. ఆ అక్షరమాలలు ప్రారంభం నుండి లాస్ట్ వరకు ఉన్న అక్షరమాలను అనుసరించి ఈ కీర్తన రాశారు. మొదటి అక్షరము ఏమిటి అంటే అల్లప్, ఆఖరు అక్షరం ఏమిటంటే తౌ. ఈ 22 అక్షరాలను బట్టి ఈ కీర్తన రాయటము జరిగింది. ఈ కీర్తన చాలా శ్రేష్టమైన అద్భుతమైన కీర్తన. 9 నుండి 16 వచనాలు ప్రత్యేకంగా యవనుల గురించి మాట్లాడుతుంది. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటి చేతనే కదా అని 9వ వచనం చెబుతుంది. అంటే యవ్వన ప్రాయములో ఉన్నవారు ఎలాగ జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా ఎలా మారాలి అనేది ఈ కీర్తనలో 9వ భాగంలో మనము కనుగొంటూ ఉన్నాం. ప్రతి మానవ జీవితము ప్రముఖముగా 3 దశల గుండా వెళుతుంది. మొదటిది ఏమిటంటే బాల్య దశ, రెండవది యవ్వన ప్రాయము, మూడవది వృద్ధాప్యము. ఈ బాల్య దశలో చదువు సంధ్యలు నేర్చుకునుట వీటితోటే వెళుతూ ఉంటుంటాము. అనుకోని రీతిగా మనకు తెలియకుండానే యవ్వన ప్రాయములోనికి అడుగెడతారు. ఈ యవ్వన ప్రాయములో అడుగెట్టిన ఈ యువతీ యువకులు వారి నడతను, వారి జీవితాన్ని, వారి మార్గాన్ని సక్రమంగా మంచిగా చూసుకోవాలని ఈ వాక్య భాగము తెలియచేస్తూ ఉంది. కాబట్టి యవ్వనులు తమ నడతను జాగ్రత్తగా చూసుకోవాలి. యవ్వన ప్రాయమునండి ఒక కవి ఏమని వర్ణించాడంటే వరద లాంటిది అని వర్ణించాడు. యవ్వన ప్రాయములో వరద లాంటి ఆ ఒడుదుడుకులు ఎన్నో ఉంటుంటాయి. యవ్వనంలోనికి వచ్చిన వారికి ముఖ్యముగా 2 మార్పులు స్పష్టముగా కనపడుతూ ఉంటుంటాయి. మొదటి మార్పు ఏమిటంటే వారు శారీరక ఎదుగుదలకు సంబంధించిన మార్పు. వారి శరీరములో మార్పులు కనపడుతూ ఉంటుంటాయి. అలాగే వారి మనోప్రవృత్తి, వారి మనస్సు కూడా పరివర్తన చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యవ్వన ప్రాయం అనేది చాలా ఉపయుక్తమైనది. యవ్వన ప్రాయం అనేది మనము జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ యవ్వన ప్రాయము ఒకవైపు మంచిగా ఉంటుంది, ఒకవైపు చెడుగా వెళ్ళిపోతుంది అని చెప్పి మనము ఈ వాక్యం, దేవుని వాక్యము ద్వారా, ఆయన వెలుగు ద్వారా గ్రహించబోతూ ఉన్నాం. మరి పాత కొత్త నిబంధన గ్రంథములో యవ్వనులైన వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారా,
లేదా దేవుని ఎదుట దుష్టులుగా కనబడ్డారా అనేది కొన్ని వాక్య భాగాలు, కొన్ని దృష్టాంతాల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. పాత నిబంధనలోనికి వచ్చి చూసినట్లయితే మొదటి యవ్వనరాలును మనము చూద్దాం. ఆ మొదటి యవ్వనరాలు ఎవరండి? మన మూల పురుషుడైన యాకోబు యొక్క కుమార్తె. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరు దీనా. వీరు యాకోబు వారి కుటుంబాలతో పద్దనరాము నుండి కనానుకు వచ్చేసి అక్కడ షెకెము అనే చోట తమ యొక్క నివాసమును ఏర్పరచుకుంటాడు. బాగుంది, అక్కడ సౌఖ్యముగా ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ యాకోబు యొక్క కుమార్తెకి ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన కంటే కోరిక అని చెప్పొచ్చు మనం. ఏమిటి ఆ ఆలోచన అంటే, ఆ దేశపు కుమార్తెలను చూసి రావాలనే ఆలోచన. ఆదికాండము 34వ అధ్యాయములో ఇలేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఈమె తల్లిదండ్రుల యొద్ద ఉండాలి, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటను శ్రద్ధగా వింటూ వారి యొక్క ఆలోచనలను, దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చేదిగా ఉండాలి. అయితే ఈ దీనాకు వచ్చిన కోరిక ఏమిటంటే, నేను ఎప్పుడూ ఈ తల్లిదండ్రులు వేసిన గుడారాల్లోనే ఉంటున్నాను, నా పాత స్నేహితులతోటే ఉంటున్నాను, అమ్మా నాన్నలతో ఉంటున్నాను, ఇంక ఇతరులతోటి ఎవరితోటి నేను ఉండటం లేదు అని చెప్పి ఈమె ఒక కోరిక కలదిగా ఎక్కడికి వెళ్ళింది? షెకెము ప్రాంతమును చూడడానికి వెళ్ళింది. చాలామంది అనుకుంటుంటారు, అమ్మ నేను మా స్నేహితురాల దగ్గరికి వెళ్తున్నాను, నేను ఈవేళ రానే, లేటుగా వస్తానే. ముఖ్యంగా ఆ యవ్వన ప్రాయములకు వచ్చిన ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకము చాలా దారుణమైన ఆలోచనలతో నింపబడిన లోకములో అనేకమైన పాపహేతువులు పొంచి ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. గమనించక ఈ లోకం బాగుందిలే, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానులే అని నువ్వు అనుకుని వెళ్తే అక్కడే నీ జీవితమునకు సాతానుడు దారుణమైన పరిస్థితిని ఏర్పడడానికి చూస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం చెబుతుంది, చూడండి. వాక్కని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఈ దీనాకి ఏమని అనిపించిందట, మా అమ్మా నాన్నలకి చెప్పి వెళ్ళాలా ఏంటి, ఈ పక్కనే కదా ఉంది, ఒకసారి అలాగెళ్ళి వారిని చూసి ఫ్రెండ్షిప్ చేసుకుని వచ్చేస్తాను. ఈ ఆలోచన ఎలాగుందంటే, ఒక కోరికతోటి రగిలిపోతున్న ఆలోచనగా ఉంది. పిల్లలారా, తిరుగుడు అనే స్వభావము ఆడపిల్లలకి ఎంత మాత్రము సరి అయినది కాదు. అలా తిరగడానికి వెళ్ళిన ఈమెను ఎవరు చూశారంటే, హివ్వీయుడైన హోమరు కుమారుడైన షెకెము చూశాడు. షెకెము చూసి ఆమె అందగత్తెని భావించి, ఆమె యవ్వనములో ఉందని భావించి ఆమెను పట్టుకొని తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ ఆమెతో శయనించాడు. అవమానపరచబడింది. ఈ విషయం ఎవరికి తెలిసింది? తండ్రికి తెలిసిపోయింది. తండ్రి ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నా కుమార్తె నీవు చెరిపేశారే. ఆ తర్వాత పొలములో పనిచేస్తున్న సహోదరులు వస్తారు సాయంత్రం. వాళ్ళు అంటారు కదా, వేశ్య ఎడల చేసినట్లు మా సహోదరి ఎడల చేశాను. వేశ్యగా కూడా ఈమె పేరు పొందినట్టు అయిపోయింది. అక్కడ చూడండి, అక్కడ తండ్రి దగ్గర అవమానము, సహోదరుల దగ్గర అవమానము, ఆ ఊరిలో అవమానం. దీనికి అంతటికే కారణం ఏమిటంటే, తల్లిదండ్రుల్ని విడిచి తిరిగి రావాలి, నేను అటు ఇటు తిరగాలి, ఎటైనా వెళ్ళాలి, ఏదైనా చూడాలి, ఏదైనా అనుభవించాలనే యాప్టిట్యూడ్ ఈ యవ్వన ప్రాయములో ఉన్న యంగ్స్టర్స్ అయిన ఈ ఆడపిల్లలకి అసలే ఉండకూడదు. దీనికి అంతటికే కారణం ఏమిటంటే, ఆమె తిరుగుడు. పాత నిబంధనలో ఉన్న 2వ యవ్వనస్తురాలి పేరు ఏం పేరంటే, ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె యొక్క గుణము అద్భుతముగా వివరించబడింది. ఇజ్రాయేలు దేశము నుండి సిరియా దేశానికి పరదేశిగా తీసుకొని వచ్చేసారు.
ఆమె యుద్ధ ఖైదీ. ఈ సిరియనులు ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఖైదీలుగా తీసుకుని తమ దేశానికి తెచ్చేసేవారు. అలాగ తమ దేశానికి తీసుకొచ్చిన ఈ అమ్మాయి ఎవరి ఇంట ఉందంటే నయమోను అనే సైన్యాధిపతి ఇంట పనిగత్తిగా మారింది. పనిచేసే పిల్లగా, మెయిట్. నయమాను భార్యకు ఈమె దాసిగా లేదా పనిపిల్లగా ఉన్నప్పుడు ఈమె తన భక్తిని ఎంత మాత్రమూ వదులుకోలేదు, దేవుని ఎడల విశ్వాసాన్ని వదులుకోలేదు, దేవుని ఎడల నమ్మకమైన ప్రార్థన చేసుకుంటూ అలా జీవిస్తూ ఉండేది. యజమానురాలు చూస్తుంది కదా ఆమెలో ఉన్న భక్తిని, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని, ఆమెలో ఉన్న నమ్మకత్వాన్ని ఈ యజమానురాలు చూసి ఆహా, ఈ అమ్మాయి చాలా మంచిది, గుణవంతురాలు, సుగుణవతి అని ఆమె మనసులో అనుకునేదేమో బహుశా. మరి అలాంటి సందర్భంలో ఈ నయమోనుకు ఏమొచ్చిందంటే కుష్ఠు రోగం వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి. ఆ కుష్ఠరోగం కోసం అనేక వైద్యులను సంప్రదించాడు, పోలేదు. ఎన్నో చోట్లకి వెళ్ళాడు, గుణపరచబడలేదు. ఈమె ఏం చేసిందంటే ఒకరోజు తన యొక్క యజమానురాలి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా యజమానుడు షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరికి వెళితే కుష్ఠరోగము బాగవుతుంది అని చెప్పింది. ఈమె ఆఫ్టర్ ఆల్ పనిచేసేది ఇంట్లో. ఆమె యజమానురాలు ఏమన్నాలా, యూ యూజ్లెస్ ఫెలో, నువ్వు కేవలము నా ఇంట్లో పనిచేసే పని పిల్లవు, నువ్వు మాకు చెప్తావా ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో అని అనాల. కానీ ఈ చిన్నపిల్ల మాటను ఆమె అంతగా స్వీకరించిందంటే చిన్నపిల్లలో ఏముందండి? చిన్నపిల్లలో దేవుని మీద విశ్వాసము ఉంది. 10 సంవత్సరాలప్పుడు ఈమెకి ఆ షోమ్రోనులో ఉన్న ఆ ప్రవక్త గురించి ఎలా తెలుసు? షోమ్రోనులో ఉన్న ప్రవక్త ప్రార్థన చేస్తే జబ్బులు నయమవుతాయని ఈమె ఎలా గ్రహించిందంటే చిన్నపిల్లలు చిన్నప్పుడే తీసుకొచ్చేస్తే వారికి ఏమీ గుర్తుండదండి. ఇంచుమించు 10 సంవత్సరాలప్పుడు ఆ పిల్లల్ని తీసుకొస్తే వారికి చూసినది, వారు గ్రహించింది ఎన్నటికీ మర్చిపోరు. చెరగా తీసుకుని వచ్చేస్తున్నప్పుడు ఈమె వయసు బహుశా 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఆ 10 సంవత్సరాల అమ్మాయి అది గుర్తుపెట్టుకుని యజమానురాలతో అంటుంది, నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళితే అతను ఎంతో శుద్ధ అవుతాడు, కుష్ఠరోగం పోతుంది అని చెప్పినప్పుడు ఈమె వయసు 12 ఏళ్ళ కింద మనం చూడొచ్చు. 12 ఏళ్ళు పైబడి కూడా ఉండొచ్చు. కాబట్టి ఈమె యవ్వన ప్రాయంలో తొలడుగులో ఉంది. ఈమె మాటను ఆ యజమానురాలు నమ్మింది. ఈమె చెప్పిన దేశంలోనికి నా భర్తను పంపించి, నా యజమానుని పంపించి ఆ రోగమును మానుకోమని చెప్తాను. యజమానుడు వచ్చాడు ఒకరోజు. ఆమె చెప్పింది భార్య, అయ్యా, మన ఇంటిలో పనిచేసే ఆ బాలిక నాకు ఈ విషయం చెప్పింది. షోమ్రోనులో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడట, అతను ప్రార్థించగా నీ కుష్ఠరోగం పోతుందట, అతని మాట వింటే కుష్ఠరోగం పోతుందట. ఇప్పుడు ఆ షోమ్రోనుకి వెళ్ళాడు నయమాను. ఆ ఎలీషా చెప్పినట్టు చేశాడు. తన యొక్క దేహము పసిపిల్లవాని దేహం వలె మారింది. అంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ మాదిరి ఏటి విషయంలో ఈమె మాదిరిగా ఉంది? ఇక్కడ చెప్పబడిన ప్రతి ఒక్క విషయంలో మాదిరిగా ఉంది. యవ్వనాన్ని బట్టి ఉప్పొంగిపోలేదు. దేనాలాగా నేను అలా తిరిగి వస్తాను, ఎలా తిరిగి వస్తాను అని పోలేదు. ఈ యవ్వనాన్ని బట్టి నమ్మకముగా ఉంది. నమ్మకముగా ఉండటమే కాకుండా ఆ కుటుంబాన్ని ప్రేమించింది. ఎవరన్నా అక్కడ ఆ వెట్టి చాకరికి ఒక బానిసను తీసుకొచ్చేసి దాసురాలిగా చేసేసుకుంటే, నా తల్లిదండ్రుల్ని విడదీసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఎంతో బాధపడుతున్నారు, వీళ్ళ కుటుంబం నాశనమైపోవాలి అనుకోవాలి. కానీ అలాగనుకోలేదు. ఏం చేస్తుంది? అక్కడ ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమ గల ఆమె ప్రవర్తన, ఆమె మాట, ఆమె విశ్వాసము ఆ యజమానురాలు నమ్మింది.
కాబట్టి మన పిల్లల్ని ఎలా చెయ్యాలంటే మాదిరిగా చెయ్యాలి, మాదిరిగా ఉంచాలి. ఈ బాలిక ఇక కొత్త నిబంధనలోనికి వస్తే 3వ యవ్వనురాలు ఎవరో చూద్దాం. ఈ 3వ యవ్వనురాలు హేరోదియ కుమార్తె. ఒకరోజు ఆ హేరోదు యొక్క పుట్టినరోజు జరుగుతుంది. ఆ పుట్టినరోజులో ఆ హేరోదియ కుమార్తె, ఆమె పేరు షలోమి. ఆ షలోమి అందరిలోనూ కూడా, ప్రముఖులలో పెద్దలలో అందరిలోనూ కూడా చక్కని డ్యాన్స్ను ప్రదర్శిస్తుంది, నృత్యము చేస్తుంది. ఆ డ్యాన్స్ను ప్రదర్శించినప్పుడు ఆ అద్భుతమైన ఆ డ్యాన్స్ను చూసి హేరోదు ఆమెతో అన్నాడు, నీకు ఏమి కావాలో కోరుకో, నా దేశంలో సగభాగమైన నేను నీకు ఇచ్చేస్తాను. ఆమె తల్లి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు తల్లి ఏం చేసింది? తల్లి తన యొక్క కుమార్తెకు ఒక చెడు ఆలోచన నేర్పింది. నువ్వు బాప్తిసమిచ్చే యోహాను తలని ఇప్పుడే ఇమ్మని చెప్పి అడుగు, తప్పకుండా ఇస్తాను. తల్లి దగ్గర నుండి వచ్చింది. హేరోదుకు చెబుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 25వ వచనములో ఏమని చెబుతుందండి? బాప్తిసమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నాను. చూసారా, మన పిల్లలు ప్రేమకు ప్రతిరూపాలుగా ఉండాలి, కరుణ చూపించేవారుగా ఉండాలి. ఈ హేరోదియ కుమార్తె షలోమి హృదయము కఠినమైపోయింది. బాప్తిసమిచ్చే యోహాను తల నాకు పల్లెంలో పెట్టి ఇప్పించు అన్నప్పుడు హేరోదు యోహాను యొక్క తలను నరికించి ఆ పల్లెములో పెట్టబడిన ఆ తలను తీసుకెళ్ళి తల్లికి బహుమానముగా ఇస్తుంది. తల్లి ఎంత దుష్టురాలో దానికి మించిన దుష్టురాలు ఈ షలోమి అనే కుమార్తె. ఈ కఠినమైన హృదయం ఉన్న ఈమె ఏమి విత్తుందో ఆ పంటనే కోసింది. చరిత్రకారులు ఈమె ఏమైంది, ఎలాగ జీవించింది అని పరిశోధన చేసినప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఈమె కత్తితే చంపబడింది, యవ్వన ప్రాయంలోనే చంపబడింది. అందుకే వాక్యం అంటుంది, ఏమి విత్తెదువో ఆ పంటనే కోచెదు. మన పిల్లలు మంచివారిగా పెంచటము తల్లిదండ్రుల బాధ్యత. యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్ని మరీ మంచివారిగా చేయాలంటే వారికి వాక్యమును నేర్పాలి. ఈ అమ్మాయికి ఏమి లేదంటే వాక్యము లేదు, ప్రార్థన లేదు, సహవాసము లేదు. యవ్వన ప్రాయములో ఉన్న పిల్లలారా జాగ్రత్త సుమ. యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును శ్రద్ధగా ధ్యానించటను బట్టి ఏ కథ. దేవుని వాక్యము మర్చిపోదు. ఇక 4వ యవనురాలు యొప్పేలో ఉంటుంది ఈ శిష్యురాలు. ఈమె పేరేం పేరు? తబిత. భాషాంతరమని ఈమెకు దొర్కా అని పేరు కూడా ఉంది. ఈమెకు అనారోగ్యం చేసి అది ఎక్కువైపోయి ఒకానొక దినమున చనిపోయింది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమె విషయంలో బహుగా బాధపడ్డారు, ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. అందులో ఒకరికి యొప్పేకి దగ్గరగా ఉన్న ఈ లొద్దలో ప్రేతురున్నాడు అని తెలిసింది. అతను వచ్చి అంటున్నాడు, ఏవండి మనం లాస్ట్ ట్రైల్ వేద్దాము, లొద్దలో పేతురు గారు ఉన్నారు, ఆ పేతురు ప్రార్థిస్తే చనిపోయిన వారు లేస్తున్నారట, మనం లాస్ట్ ట్రైల్ ఎత్తే ఏం పోతుంది? ఆ మాట అందరికీ నచ్చింది. 2 మనుషుల్ని లొద్దకు పంపించారు. అక్కడ పేతురికి విషయం చెప్పారు. పేతురు వారితో పాటు యొప్పేకు వచ్చాడు. వారు ఆ అమ్మాయి యొక్క ప్రవర్తనను పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారట? ఆమె 36వ వచనంలో, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో ఏమని చెప్తున్నారు? ఆమె యొక్క సత్క్రియలను, ధర్మకార్యాలను గుర్తు చేసి పేతురుకు ఎన్నో సాక్ష్యాలు ఆమె గురించి చెబుతూ ఉన్నారండి. మన పిల్లలకి సత్క్రియలు చేసే గుణం ఉందా? మన పిల్లలకి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గుణం ఉందా? ధర్మకార్యాలు చేసే గుణం ఉందా? ఇప్పుడు ఇవన్నీ మనం నేర్పితే రేపొద్దున వారి జీవితంలో ఎంతో నెమ్మదిని, శాంతిని, ఆ గొప్ప పేరును పొందుతారు. అంతేకాదండి, పేతురు గారు ఈ తబిత మంచి పనులు చేసి అందరినీ ఆదుకొని దేవుని యొద్దకి అందరినో నడిపించిందండి. దేవుని సంఘాన్ని బలపరిచిందండి. మన పిల్లలకి సంఘాన్ని బలపరిచే ఆ స్థితిని మనం నేర్పగలగాలి. సంఘాన్ని బలపరిచిందండి అని చెప్పినప్పుడు మరి పేతురు ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళి ప్రార్థించి, తబితా నీవు లే అని లేపిన వెంటనే
ఆమె చనిపోయిన తబిత లేచి కూర్చుంది. ఎందుకు జరిగింది అద్భుతము? ఈ అద్భుతం ఎందుకు జరిగిందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఉన్నట్టు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమును ప్రతిదినము చదువుతూ ధ్యానించుకుంటూ ఉన్న ఈ తబితలో ఆ వాక్యమే జీవమును పోసింది. ఆ వాక్యమే జీవమును పోసింది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ 119వ ఈ కీర్తన 9వ వచనము నుండి 16వ వచనం వరకు ఉన్న భాగములు ఏమని చెబుతూ ఉన్నాయంటే, యవ్వనులు తమ నడతను ఎలాగ మార్చుకోవాలి, తీర్చిదిద్దుకోవాలో చెబుతూ ఉన్నాయి. మొదటిగా 9వ వచనము చూడండి. అక్కడ యవనులు తమ నడతను శుద్ధి చేసుకోవడానికి వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలట, అంటే చదవాలి. రెండవది చూడండి, అక్కడ 10వ వచనము, పూర్ణ హృదయముతో దేవుని వెతకాలట, అటు ఇటు కాదు. సంపూర్ణంగా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. తబిత అలాగే సమర్పించుకుంది. సిరియాలో ఉన్న బాలిక కూడా అలాగే సమర్పించుకుంది. నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నువ్వు నాకు ఆజ్ఞలు ఇచ్చావు. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, చెడ్డ కార్యాల వైపుకి వెళ్ళవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఆజ్ఞలు విడిచి నేను మరో మార్గంలోనికి వెళ్ళకుండా చెయ్యి ప్రభువా అని ఇక్కడ అర్థం. అంతేకాకుండా నీ ఎదుట 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకున్నాను. నీవు నా నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. పెదవులతో ఏమి వివరిస్తామంటే సువార్తను చెబుతాము, దేవుని గురించిన మంచి వార్తను చెబుతాము, రక్షణ పొందండి, రక్షణ అనేది ముఖ్యమని చెబుతా ఉంటాను. నీ శాసనములను బట్టి నేను సంతోషిస్తాను, నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యము నేను మరవక యుండెను అని చెబుతుంది 16వ వచనం. కాబట్టి ఈ 9 నుండి 16 వరకు ఉన్న ఈ 8 వచనాలు యవ్వన ప్రాయములో ఉన్న, విశేషముగా పుష్పాలంకరణ చేసుకుంటున్న యవ్వన కుమార్తెలకు ఈ 8 వచనాలు ఎంతో ఉపయుక్తమైనవి. ప్రతిరోజు ఇవి చదువుకుని ధ్యానించుకుంటే దేవుడి యొక్క కాపుదల వారి నుండి వారిని నిత్యము కాపాడుతుంది. ఈ 4 యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలను మనం చూశాం కదండి. ఈ 4 2 వాక్యము లేక ఏం చేశారు? నశించిపోయారు. దీనా, సలోమి. 2 వాక్యము కలిగి దేవునికి పేరు తెచ్చారు, దేవుని వలన జీవించారు, మెప్పు పొందారు. కాబట్టి ఇప్పుడు 2 దేవుడికి ఇష్టలయ్యారు, 2 దేవుడికి దుష్టులుగా మారిపోయారు. ఈనాడు ఈ వాక్యం వింటున్న ఈ యవ్వన బిడ్డ ఇష్టురాలుగా ఉండడానక, దుష్టురాలుగా మారడానక, ఈ రెండిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా నేను ఉండాలి అని నిర్ణయించుకునే సమయం ఇది. కాబట్టి ఆమె ఏం చేయాలి? నేను దేవునికి ఇష్టురాలుగా ఉంటాను, ఆ వాక్యమును బట్టి నేను జీవిస్తానని ఒక గొప్ప తీర్మానము ఈ యవ్వన ప్రాయపు తొలి దశలో ఈమె తీసుకుంటే ఆమె జీవితము అద్భుతముగా దేవుడు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదాలు ఈ యవ్వన బిడ్డకు సదాకాలము దయచేయును గాక.